హలో ఆల్! ఈ వీడియోలో 'ఫ్రీడమ్ అట్ మిడ్‌నైట్' సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్‌గానే సోనీ లివ్‌లోకి అయితే స్ట్రీమింగ్‌కొచ్చింది. టోటల్‌గా 7 ఎపిసోడ్స్ అయితే స్ట్రీమింగ్ తీసుకొచ్చారు. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 45 టు 1 అవర్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్‌గా ఉంది. అండ్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అండ్ వైలెన్స్ పరంగా ఈ డిస్కషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి మరి రియార్డ్స్ పరంగా. బట్ సెక్స్ అండ్ న్యూడిటీ అయితే ఉండదు. కానీ మెచ్యూర్ థీమ్స్ ఉంటాయన్నమాట. ఇది చూడాలంటే మీరు ఖచ్చితంగా ముందు సీజన్ 1 చూడాల్సిందే. సీజన్ 1 చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది. అండ్ మన ఛానెల్‌లో సీజన్ 1 గురించి అయితే వీడియో పెట్టలేదు. అప్పుడు మనం ఫుల్ ప్లెజర్‌గా కంటెంట్‌లో దిగలేదు. సో అందుకని చెప్పేసి మీకు తెలియాలని చెప్పి నాకు సీజన్ 1 చాలా ఇష్టము. సో సీజన్ 1 కోసం చిన్న రీక్యాప్ అయితే ఇస్తాను. జస్ట్ 1 మినిట్‌లో కంప్లీట్ చేసేస్తా. సీజన్ 1లో మొత్తం మీకు చెప్పేది ఏంటంటే 1947లో బ్రిటిష్ వాళ్ళు ఇండియాను వదిలేసి వెళ్ళే టైం గురించి చెప్తారు. లీడర్స్ మధ్య జరిగిన పవర్ గేమ్స్ గురించి చెప్తారు. అండ్ యునైటెడ్ ఇండియా వర్సెస్ సెపరేట్ పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ గురించి ఉంటుంది. గాంధీ పార్టీషన్ కి అగేన్స్ట్ గా ఫైట్ చేయడం గురించి ఉంటుంది. అండ్ లాస్ట్ కి పార్టీషన్ డిసిషన్ కూడా జరుగుతుంది. అది కూడా చూపిస్తారు. వీటి వల్ల వచ్చిన రిజల్ట్స్ కూడా చూపిస్తారు. ఇండియా అండ్ పాకిస్తాన్ సెపరేట్ అవ్వడం, పంజాబ్ బెంగాల్లో రియార్డ్స్ జరగడం, అండ్ ట్రైన్స్ ఫుల్ ఆఫ్ రిఫ్యూజీస్ అదే శరణార్థులతో నిండిపోవడం అండ్ బాడీస్ తో సహా, అండ్ ఫ్యామిలీస్ ఓవర్ నైట్ లో బ్రేక్ అవ్వడం, ఫ్రీడమ్ వచ్చిన రోజు కూడా చాలా మందికి ఒక నరకంలా ఉండడం, ఇదంతా కూడా చూపిస్తారు భయ్య సీజన్ 1లో. సీజన్ 1 ఎండింగ్ లైన్ ఏంటంటే ఫ్రీడమ్ వచ్చింది కానీ ప్రైజ్ చాలా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది అనమాట. ఈ సీజన్ 2 స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే సీజన్ 2 స్టార్ట్ అయ్యేది ఇండిపెండెన్స్ తర్వాత. కంట్రీ ఫ్రీ అయింది కానీ స్టేబుల్ గా అయితే లేదు భయ్య. పార్టీషన్ వల్ల ఏర్పడిన ఆ ఓన్స్ అయితే ఇంకా ఫ్రెష్ గానే ఉన్నాయి. ఈ సీజన్ లో మెయిన్ ఫోకస్ ఏంటంటే రెఫ్యూజీస్ ఎలా సర్వైవ్ అయ్యారు ఆ శరణార్థులు, అండ్ ప్రిన్స్లీ స్టేట్స్ అంటే హైదరాబాద్, కాశ్మీర్ లాంటి స్టేట్స్ ఇండియాలో ఎలా మెర్జ్ అయ్యాయి, లీడర్స్ డిసిషన్స్ వల్ల వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది, గాంధీజీ లాస్ట్ డేస్ లో పీస్ కోసం ఎలా స్ట్రగుల్ అయ్యారు, అండ్ ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య ఫస్ట్ టెన్షన్స్ ఎలా క్రియేట్ అయ్యాయి, వీటన్నిటి మీకు ఈ సీజన్ 2లో అయితే డిస్కస్ చేయడం అయితే జరుగుద్ది. మరి నాకు ఎలా అనిపించింది అంటే కనుక నాకైతే నచ్చింది భయ్. ఆబ్వియస్లీ ఫస్ట్ సీజన్ నాకు చాలా ఇష్టం. చాలా రియాలిటీ తగ్గట్టుగా చాలా రాగా గ్రౌండెడ్ గా ప్రెజెంట్ చేస్తారు. ఓవర్ ఎలివేషన్స్ లేకుండా వాళ్ళందరినీ కూడా ఒక నార్మల్ రియాలిటీకి తగ్గట్టుగా హ్యూమన్స్ లో ప్రెజెంట్ చేసుకుంటూ, అంటే ఆబ్వియస్లీ హ్యూమన్స్ నే బట్ చాలా సింపుల్ గా చూపిస్తారు రియాలిటీకి తగ్గట్టుగా. సో అందుకే నాకు సీజన్ 1 చాలా ఇష్టం. దానికి తగ్గట్టుగానే సీజన్ 2 కూడా ప్రెజెంట్ చేశారు. నాకైతే నచ్చింది. అండ్ అందరికీ వర్కౌట్ అవ్వదు. ఫుల్ ప్లెడ్జెడ్ గా డ్రామాలోకి దిగిపోవాలి భయ్య. అండ్ గ్రౌండ్ రియాలిటీకి తగ్గట్టుగా ఉంటుంది. నాట్ ఏ కమర్షియల్ ఎంటర్టైనర్, నాట్ ఏ మెయిన్ స్ట్రీమ్ వెబ్ సిరీస్ లో చూసి కమర్షియల్ మూమెంట్స్ ఏమీ ఉండవు. జస్ట్ ఫుల్ ప్లెడ్జెడ్ గా ఒక డ్రామా, ఒక బుక్ చదువుతున్నట్టు ఒక ఆర్టిస్టిక్ ఫామ్ లో ఉంటుంది అనమాట ఈ సిరీస్ అన్నది. సో దాని పరంగా ఓకే అనుకుంటే చూడండి. నాకు ఈ సీజన్ 2లో ఏం నచ్చినాయి అంటే పార్టీషన్ తర్వాత జరిగిన రియల్ స్ట్రగుల్ ని చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. సూపర్ కోర్ కొట్టింది అదంతా కూడా చూడడానికి. అండ్ హిస్టరీని డ్రై లెక్చర్ లా కాకుండా హ్యూమన్ యాంగిల్ తో చెప్పారు భయ్య. అంటే స్టార్ట్ టు ఎండ్ మీకు ఎక్కడ కూడా ఆ డ్రామా నుంచి మీరు అంటే లెక్చర్ బోర్ కొట్టుద్ది కదా, అలా బోర్ కొట్టనివ్వరు అనమాట. హ్యూమన్ యాంగిల్ తో ఆ ఎమోషన్స్ కనెక్ట్ అయ్యేలా ప్రెజెంట్ చేస్తారు. అండ్ గాంధీజీ, నెహ్రూ, పటేల్ వీళ్ళు పర్ఫెక్ట్ హీరోస్ అయితే కాదు, రియల్ హ్యూమన్స్ లా ఉంటారు అనమాట. అండ్ రిఫ్యూజీస్ అదే శరణార్థుల యొక్క పెయిన్, వాళ్ళ భయం, వాళ్ళ మధ్య జరిగిన కన్ఫ్యూజన్స్ ఇవన్నీ కూడా చాలా హార్ట్ టచింగ్ ఎమోషనల్ సీన్స్ లో ప్రెజెంట్ చేస్తారు. సూపర్ వర్కౌట్ అయింది. సీజన్ 1 కన్నా కూడా ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ ని కూడా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు ఒక ఎపిసోడ్ లో అయితే. అది చాలా బాగా వర్కౌట్ అయింది. అంటే బాగా చూపించారు అన్నమాట. అంటే చాలా సీన్స్ అయితే లాంగ్ టైం మైండ్ లో ఉంటాయి మీకు ఎలా జరిగిందా అని చెప్పేసి, అందులో డౌటే లేదు. ఏం వర్కౌట్ అవ్వలేదు అంటే కనుక స్లో పేసింగ్. ఆబ్వియస్లీ ఇది మాస్ ఎంటర్టైన్మెంట్ అయితే కాదు. స్లో పేసింగ్ ఆబ్వియస్లీ ఉంటుంది. నాకు కూడా కొన్ని చోట్ల స్లో అనిపించింది కానీ నో ప్రాబ్లం ఎట్ ఆల్ భయ్య. నేనైతే అంతగా ఫీల్ అవ్వలేదు. అండ్ యాక్షన్ లవర్స్ కూడా బోర్ అనిపించవచ్చు. సో మీరు దూరంగా ఉండండి. అండ్ టూ మెనీ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. ఫుల్ అటెన్షన్ ఖచ్చితంగా కావాలి. సో ఏదైనా మిస్ అయితే కనుక ఇబ్బంది పడతారు. అండ్ ఎమోషనల్ వెయిట్ కూడా ఎక్కువగా ఉంటుంది. క్యాజువల్ గా చూసేసి వెళ్ళిపోదాం అంటే మాత్రం వర్కౌట్ అవ్వదు. ఎమోషనల్ ఇంపాక్ట్ ఉంటుంది. సో దాని పరంగా ఓకే అనుకుంటేనే ట్రై చేయండి, లేదంటే ఇబ్బంది పడతారు. ఓకే, చూద్దాం అనుకుంటే సోనీ స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సెక్స్ అండ్ న్యూడిటీ లాంటివి అయితే ఉండవు కానీ మెచ్యూర్ థీమ్స్ అయితే రన్ అవుతుంటాయి. డిస్కషన్స్ పాలిటిక్స్ పరంగా, రియార్డ్స్ పరంగా అయితే ధర్నాలు, గొడవలు ఇలాంటి వాటి పరంగా ఎక్కువగా థీమ్స్ అయితే రన్ అవుతుంటాయి. వాటి పరంగా ఓకే అనుకుంటే చూడండి, లేదంటే లేదు. మీకు కన్నా వీడియో వస్తే లైక్ చేయండి. అండ్ మార్నింగ్ రాజాసాబ్ రివ్యూ అయితే పెట్టాను. గో అండ్ చెక్అౌట్ అవుట్ భయ్యా. పైన కార్డ్స్ కూడా ప్లే చేస్తా. ఓకే, చెక్అౌట్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు మూవీ చూస్తుంటే, ఈ సిరీస్ కూడా చూస్తుంటే మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా అనిపించిందో. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. హండ్రెడ్ లవ్ యూ ఆల్. బై.